ఇప్పుడు దేవుడే కదా, రాంబాణం వేసి కొడితే రావణ చచ్చిపోడు, అది కొట్టలేదు. అందరు సహకారం తీసుకున్నాడు. ఉడత సాయం తీసుకున్నాడు, ఆంజనేయ సాయం తీసుకున్నాడు, కోతుల సాయం తీసుకున్నాడు, ఆఖరి విభీషణ సాయం కూడా తీసుకొని అప్పుడు రాంబాణంతో కొట్టాడు. అలాగే రేపు ఈ దుర్మార్గం హతమార్చాలంటే అచ్చే అనవద్దు. రాజకీయ సమాధి చేయాలంటే అందరం కలిసి ఒకే మాట మీద రాష్ట్ర భవిష్యత్తు కాపాడడం కోసం ముందుకెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి నా తాలూకు భావన. సార్, ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు టీడీపీలో చేరబోతున్నారు. ఈ సందర్భంగా ఏంటి సార్? ఇందాక అన్నా కదా, నా కుటుంబం మళ్ళీ కలుస్తున్నాం. ఒకటే ఎన్టీ రామారావు కుటుంబం మళ్ళీ కుటుంబం అంతా కలిసి రేపు జరగబోయేటువంటి యుద్ధంలో అందరం కలిసి పోరాడి మళ్ళీ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలనని, మన రాష్ట్ర భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తు కాపాడడం కోసం అందరం సమైక్యంగా మా అన్న నేను ఎలా కలిసి పనిచేసాము, మళ్ళీ కృష్ణప్రసాద్ నేను కలిసి మళ్ళీ పనిచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను సార్ ఎప్పుడు చేరబోతున్నారు సార్ కేపీ గారు పార్టీలో? ఎప్పుడు చేరబోతున్నారు? ముహూర్తం అయిపోయింది కదా, ఇంకేముంది, జాయిన్ అయిపోయినట్టు అన్ని లాంఛనాలు అన్నీ అయిపోయాయి, తాలికడ్డ ఉంది. మైలవరం సీట్ కన్ఫర్మ్ అయిందండి కేపీ గారు? అవుద్దండి, ఎందుకు అవ్వదు? అన్నీ మాట్లాడుకున్న తర్వాత నిర్ణయానికి వచ్చాం కదా, ఇంకేముంటుంది. ఉంటాయి, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, కాదంటలేదు. మీ అన్నగారిని కూడా పార్టీలో తీసుకొస్తున్నారా? అన్నగారు ఇప్పుడు గుండెలు ఎప్పుడులాగా ఎన్టీ రామారావు బొమ్మ ఉంటుంది అక్కడ, ఏముండదన్నా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దేవుడే కదా, రాంబాణం వేసి కొడితే రావణ చచ్చిపోడు, అది కొట్టలేదు. అందరు సహకారం తీసుకున్నాడు. ఉడత సాయం తీసుకున్నాడు, ఆంజనేయ సాయం తీసుకున్నాడు, కోతుల సాయం తీసుకున్నాడు, ఆఖరి విభీషణ సాయం కూడా తీసుకొని అప్పుడు రాంబాణంతో కొట్టాడు. అలాగే రేపు ఈ దుర్మార్గం హతమార్చాలంటే అచ్చే అనవద్దు. రాజకీయ సమాధి చేయాలంటే అందరం కలిసి ఒకే మాట మీద రాష్ట్ర భవిష్యత్తు కాపాడడం కోసం ముందుకెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి నా తాలూకు భావన. సార్, ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు టీడీపీలో చేరబోతున్నారు. ఈ సందర్భంగా ఏంటి సార్? ఇందాక అన్నా కదా, నా కుటుంబం మళ్ళీ కలుస్తున్నాం. ఒకటే ఎన్టీ రామారావు కుటుంబం మళ్ళీ కుటుంబం అంతా కలిసి రేపు జరగబోయేటువంటి యుద్ధంలో అందరం కలిసి పోరాడి మళ్ళీ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలనని, మన రాష్ట్ర భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తు కాపాడడం కోసం అందరం సమైక్యంగా మా అన్న నేను ఎలా కలిసి పనిచేసాము, మళ్ళీ కృష్ణప్రసాద్ నేను కలిసి మళ్ళీ పనిచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను సార్ ఎప్పుడు చేరబోతున్నారు సార్ కేపీ గారు పార్టీలో? ఎప్పుడు చేరబోతున్నారు? ముహూర్తం అయిపోయింది కదా, ఇంకేముంది, జాయిన్ అయిపోయినట్టు అన్ని లాంఛనాలు అన్నీ అయిపోయాయి, తాలికడ్డ ఉంది. మైలవరం సీట్ కన్ఫర్మ్ అయిందండి కేపీ గారు? అవుద్దండి, ఎందుకు అవ్వదు? అన్నీ మాట్లాడుకున్న తర్వాత నిర్ణయానికి వచ్చాం కదా, ఇంకేముంటుంది. ఉంటాయి, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, కాదంటలేదు. మీ అన్నగారిని కూడా పార్టీలో తీసుకొస్తున్నారా? అన్నగారు ఇప్పుడు గుండెలు ఎప్పుడులాగా ఎన్టీ రామారావు బొమ్మ ఉంటుంది అక్కడ, ఏముండదన్నా. థ్యాంక్ యూ సార్.